యేసుక్రీస్తు దేవుడు. ఆయన మానవ శరీరం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ యేసుక్రీస్తు యొక్క దైవ మానవ స్వభావం గురించి ఆదిమ సంఘ కాలం నుంచి ఎన్నో వివిధమైన సిద్ధాంతాలు లోకంలో ప్రాచుర్యం పొందుతూ వచ్చాయి. కొంతమంది యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని కాపాడడం కోసం ఆయన యొక్క దైవత్వాన్ని గాయపరిచిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఆయన యొక్క దైవ స్వభావాన్ని కాపాడడం కోసం ఆయన యొక్క మానవత్వాన్ని గాయపరిచిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఈ రెండు కాకుండా వేరే దాన్ని ప్రొక్లైమ్ చేసిన వాళ్ళు, అంటే ప్రచురం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క స్వభావం దైవ మానవ స్వభావం. అంటే యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు, అదేవిధంగా సంపూర్ణమైన మానవుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు. జాగ్రత్తగా చూడండి, ఇది ఒక వ్యక్తిలో ఉండడం అనేది చాలా చాలా అసాధ్యం. సంపూర్ణమైన దేవుడుగా, సంపూర్ణమైన మానవుడిగా ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉండటం అనేది చాలా చాలా క్లిష్టకరమైన పరిస్థితి. కానీ యేసుక్రీస్తు దీన్ని చేయగలిగాడు కూడా. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నంతకాలం సంపూర్ణమైన మానవుడిగానే ఉన్నాడు. అదే సమయంలో సంపూర్ణమైన దైవత్వం కూడా ఆయనలో ఉంది. ఒకవేళ ఆయనలో సంపూర్ణమైన దైవత్వం గనక లేకపోయి ఉంటే ఆయన చేసిన ఆ శిలువ బలియాగం వృధానే. దేవుడే మానవ రూపాన్ని ధరించి తన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తేనే ఈ లోకానికి అంతటికి రక్షణ, పాపక్షమాపణ. మరి ఆయన దైవత్వం లేకుండా కేవలం మానవుడికి మాత్రమే ఉండి రక్తాన్ని చిందిస్తే అది మానవ రక్తమే అవుతుంది తప్ప దైవ రక్తము కాదు. కాబట్టి యేసుక్రీస్తు ఈ రెండిటిని కరెక్ట్గా చేయగలిగాడు. దైవ స్వభావాన్ని, మానవ స్వభావాన్ని రెండూ కూడా ఆయన మెయింటైన్ చేయగలిగాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆ స్వభావాన్ని ఏమంటామంటే హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ సన్. అంటే రెండు స్వభావాలు కలిగినవాడు. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. దైవ స్వభావం సంపూర్ణంగా ఉంది, మానవ స్వభావం సంపూర్ణంగా ఉంది. అందుకనే దైవ మానవుడు అని పిలుస్తున్నాం. ఏమంటున్నాం? దైవ మానవుడు. అంతేగాని మానవుడి కంటే తక్కువ కాదు, దేవుని కంటే తక్కువ కాదు. రెండు స్వభావాలు కలిగినవాడు. దీని గురించి ఆదిమ సంఘ కాలంలో ఎన్నో వింత వింత బోధలు పుట్టుకొచ్చాయి. ఎన్నో వాదాలు కూడా, ప్రతివాదాలు కూడా జరిగాయి. వాటిలో కొన్ని మనం ఈరోజు నేర్చుకుందాం, అధ్యయనం చేద్దాం. మొట్టమొదటిగా గోచరవాదం, డోసిటిజం అనేది ఒకటి ఉంది. ఏమంటున్నాం? గోచరవాదం అంటే కనిపించేది. ఇది డోసిటిజం అని పిలుస్తూ ఉన్నాం. ఈ దుర్బోధ అనేది మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో తలెత్తింది. ఈ డోసిటిజం అనే పదం గ్రీకు భాషలో నుంచి తీసుకోబడింది. డోకియో అంటే కనిపించటం, గోచరించడం అని దీని అర్థం. కాబట్టి ఆ డోకియో నుంచి వచ్చిన ఈ పదమే డోసిటిజంగా మనం చెప్తున్నాం. కాబట్టి డోకియో అంటే కనిపించాడు. ఏమి కనిపించాడు అంటే యేసుక్రీస్తు శరీరం ధరించిన వాడిగా కనిపించాడు. నిజానికి ఆయన శరీరం ధరించలేదు. ఇది వీళ్ళ యొక్క వాదం. యేసుక్రీస్తు శరీరం ధరించినట్లుగా కనిపించాడు, కానీ నిజానికి ఆయన శరీరం ధరించలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఆ కాలంలో నాస్టిక్స్ అనే తెగవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ నాస్టిక్స్ అనే తెగవాళ్ళు ఏమని నమ్మేవాళ్ళంటే శరీరం అనేది పాపభూయిష్టమైనది. ఏంటంట? శరీరం ఎట్లాంటిది? పాపభూయిష్టమైంది. మరి దేవుడు శరీరం ధరించాడు అంటే పాపభూయిష్టమైన శరీరాన్ని దేవుడు ధరించినట్లేగా. మరి దేవుడు పాపభూయిష్టమైన శరీరాన్ని ధరించవచ్చా? ధరిస్తే ఆయన దేవుడు అవుతాడా? కాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ శరీరాన్ని ధరించలేదు, ధరించినట్లుగా కనిపించాడు.
అంటే ఒక మాయా రూపంగా కనిపించాడు, ఒక భూతం మాదిరిగా కనిపించాడే తప్ప ఆయన నిజంగా శరీరం ధరించలేదు అనే ఈ వాదాన్ని బాగా నమ్మేవాళ్ళు ఈ నాస్టిక్స్ అనే తెగవాళ్ళు. ఈ వాదాన్ని ఇంకా బాగా ప్రొక్లైమ్ చేసిన వాళ్ళు, దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాడు ఎవరంటే మార్సియన్ అనే ఒక వ్యక్తి. పేరేంటి? మార్సియన్. ఈ మార్సియన్ అనే వ్యక్తి దీన్ని బలంగా ప్రచారం చేశాడు. యేసుక్రీస్తు శరీరమే ధరిస్తే ఏంటి, పాపభూయిష్టమైన శరీరం ఆయన ధరిస్తే ఏంటి, దేవుడు పాపభూయిష్టమైన శరీరాన్ని ధరించవచ్చా, ధరిస్తాడా, ధరిస్తే ఆయన దేవుడు అవుతాడా అంటూ ఈ మార్సియన్ అనే వ్యక్తి ఆ దినాల్లో సంఘాన్ని బాగా కలవరపరిచాడు. అందుకనే ఈ మొదటి శతాబ్దంలో ఉన్న ఈ డోసిటిజం, ఈ గోచరవాదాన్ని అపోస్తులుడైన యోహాను ఖండిస్తూ తన పత్రికలో దీని గురించి స్పష్టంగా రాశాడు. చదువుదాం అది ఒకసారి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైన ఆత్మ. ఏ ఆత్మ యేసుక్రీస్తు శరీరం ధరించి వచ్చాడని ఒప్పుకోదో అది దేవుని సంబంధమైంది కాదు. దీన్ని బట్టే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉంది. ఇది యోహాను అప్పట్లోనే వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళని ఖండిస్తూ రాశాడు. ఇది అంటే ఈ నాస్టిక్ వాదం, ఈ డోసిటిజం అనే వాదం, ఈ గోచర వాదం అప్పట్లోనే ఉంది. ఈ నాస్టిక్స్ ఏం నమ్మేవాళ్ళంటే యేసుక్రీస్తు శరీరం ధరించుకొని రాలేదు, ఆయన ఒక మాయారూపంగా ఒక భూతం మాదిరిగా ధరించినట్లుగా కనిపించాడు తప్ప ఆయన శరీరాన్ని ధరించలేదు అని ప్రచారం తీసుకొచ్చారు. అందుకనే యోహాను స్పష్టంగా రాశాడు, అబ్బాయి జాగ్రత్త, ఎవరైతే యేసుక్రీస్తు శరీరం ధరించుకొని వచ్చాడు అని నమ్ముతారో ఆ ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మ. శరీరం ధరించుకొని రాలేదు అని ఎవరైతే నమ్ముతున్నారో దేవుని సంబంధమైన ఆత్మ కాదు, జాగ్రత్తగా వివేచించండి అని హెచ్చరించాడు ఆ రోజుల్లోనే. ఈ యోహాను యొక్క శిష్యుడే పోలీకార్పు అనే వ్యక్తి. పోలీకార్పు అనే వ్యక్తి ఎవరు? సాక్షాత్తు యోహాను యొక్క శిష్యుడు. ఈ యోహాను శిష్యుడు ఈ పోలీకార్పు ఒకానొక సమయంలో ఆ రోమ్కి వెళ్ళినప్పుడు ఆ రోమన్ సంఘంలో ఈ మార్సియన్ అనే వ్యక్తి ఈ పోలీకార్పు ఎదురుపడ్డాడు. అంటే ఈ పోలీకార్పు అనే యోహాను శిష్యుడు ఈ డోసిటిజంని ప్రాచుర్యం చేసిన మార్సియన్ అనే వ్యక్తి ఎదురు పడ్డారు. ఈ మార్సియన్ అడిగాడు, పోలీకార్పు నన్ను గుర్తుపట్టావా అన్నాడు. అప్పటికే ఇతని ద్వారా ఈ డోసిటిజం అనేది బాగా ప్రచారం పొందిందన్న సంగతి అందరికీ తెలుసు. అది యోహాను శిష్యుడైన ఈ పోలీకార్పు కూడా తెలుసు. ఈ పోలీకార్పు అన్నాడు, తెలియకే అపవాది యొక్క ప్రథమ పుత్రుడివి నీవే కదా అని చెప్పాడు. ఏమన్నాడు? అపవాది యొక్క ప్రథమ పుత్రుడివి కదా నీవు తెలియకుండా ఉంటావా అని అన్నాడు పోలీకార్పు. ఈ రకంగా ఆ మార్సియన్ని మొదటి నుంచి కూడా వీళ్ళు వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఈ సిద్ధాంతం, ఈ డోసిటిజం అనే సిద్ధాంతం మొదటి శతాబ్దంలోనే ఇది మనుషుల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇది నిజమా అంటే నిజం కాదు. ఎందుకంటే యోహాను కూడా దీన్ని ఖండిస్తూ రాశాడు. ఏ వ్యక్తి అయితే శరీరధారిగా వచ్చాడు యేసుక్రీస్తుని ఒప్పుకుంటాడో అతడు దేవుని సంబంధి. అలా ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు క్రీస్తు విరోధి సంబంధులు అని తేల్చి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక చివరిగా జరిగింది ఏంటంటే, ఈ మార్సియన్ ఒకప్పుడు రోమా సంఘ సభ్యుడైన, కానీ ఇతని యొక్క బోధన బట్టి క్రీస్తు శకం 144వ సంవత్సరంలో ఈ రోమా సంఘం వాళ్ళు ఇతన్ని సంపూర్ణంగా వెలివేశారు. నువ్వు చెప్తున్న బోధ సరైంది కాదు,
కాబట్టి నువ్వు ఇక్కడ ఈ రోమా సంఘంలో ఉండడానికి అర్హుడివి కాదని అతన్ని వెలివేశారు. ఇక రెండవదిగా మనం మాట్లాడుతున్న ఇంకొక వాదం ఏమిటంటే దైవావాహనవాదం. ఏమిటిది? దైవావాహనం అంటే దేవుడు ఆవహించాడు అని చెప్పే వాదం. దీన్ని ఎబియోనిజం అని పిలుస్తున్నాం. ఏమంటాం ఇంగ్లీష్లో? ఎబియోనిజం అంటే దైవావాహనవాదం. అంటే ఎబినైట్ అనే ఈ మాటను హెబ్రీలోంచి తీసుకున్నారు. ఏ భాషలోంచి తీసుకున్నారు? హెబ్రీ భాషలో నుంచి ఎబినైట్ అనే భాషను తీసుకున్నారు. వీరు యోధా మత ప్రాతిపదికన క్రైస్తవ్యాన్ని విశ్వసించిన వాళ్ళు. అంటే యోధా మతం ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే క్రైస్తవ్యం కూడా అన్నట్లుగా వీళ్ళు విశ్వసించారు. వీళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ యోధా మత బోధలు ముఖ్యంగా మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని తీవ్రంగా బోధించే వారిలో వీళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు క్రైస్తవులే, కానీ వీళ్ళు ఏం బోధిస్తారు? ఎక్కువగా యోధా మతాన్ని బోధిస్తారు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే అని గట్టిగా చెప్తారు. దీని గురించి పౌలు గలతీ పత్రికలో నెత్తి నోరు బాదుకున్నాడు. గలతీ పత్రిక మొత్తం మీరు చదివితే దీని గురించే పౌలు రాశాడు. బాబు, సున్నతి సంస్కారం మనకేమీ అవసరం లేదు, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే, సున్నతి పొందాల్సిందే అని మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే దాని గురించి మీరు అసలు ఏం వరి అవ్వద్దు. సున్నతి పొందడం వల్ల ఏమీ లేదు, పొందకపోవటం వల్ల ఏమీ లేదు. ఇదిగో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే ప్రాముఖ్యం అన్నట్లుగా చెప్తూ వచ్చాడు. ఇక ఈ ఎబియోనైట్లు అంటే వాళ్ళది ఎబియోనైట్ అనే దానికి అర్థం ఏంటంటే పేదవారు అని అర్థం. ఏమర్థం? పేదవారు అని అర్థం. వీళ్ళు ఆర్థికంగా పేదవారు. ఆర్థికంగా పేదవారైతే ఇబ్బంది ఏం లేదు, కానీ ఆత్మీయంగా కూడా వీళ్ళు పేదవాళ్ళే. ఎందుకు అంటే వీరు దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తారు. ఏమని విశ్వసిస్తారు వీళ్ళు? దేవుడు ఒక్కడే అని విశ్వసిస్తారు. కాబట్టి వీరికి త్రిత్వం మొదటి నుంచి కూడా అవగాహన లేదు, అవగాహన కాలేదు కూడా వీళ్ళకి. వీరు క్రీస్తు ప్రభు యొక్క నిజ దైవత్వాన్ని నిరసించారు. అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, ఎందుకంటే మాకు దేవుడు ఒక్కడే, అది కూడా యెహోవానే. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నట్లుగా వీళ్ళు చెప్తూ వచ్చారు. వీళ్ళ బోధ 2వ శతాబ్దంలో ప్రాచుర్యం పొందింది. వీళ్ళ బోధ ప్రకారం యేసు ఒక మానవుడు. వీళ్ళు ఏం చెప్తారు? ఎబియోనిజం వాళ్ళు యేసు ఒక మానవుడు. అయితే యేసు స్వభావ సిద్ధంగా మానవుడు, యేసు మరియ కుమారుడు, ఇంకా మోషే ధర్మశాస్త్రాన్ని యేసు అక్షరాలా పాటించాడు. అలా పాటించాడు కాబట్టి దేవుడు అతన్ని మెస్సియాగా ప్రకటించాడు. ఇది వీళ్ళు నమ్మేది. వీళ్ళేం నమ్ముతారు? యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలం మానవుడే, మరియ కుమారుడు, మోషే ధర్మశాస్త్రాన్ని మంచిగా అక్షరాలా పాటించాడు కాబట్టి దేవుడు ఆయన్ని మెస్సియాగా ప్రకటించాడు అని చెప్తూ వచ్చాడు. యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్నప్పుడు యేసుకు దేవుని ద్వారా క్రీస్తు పూనాడు అని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఏమిటంట? యేసుక్రీస్తు బాప్తీసం తీసుకున్న సమయంలో యేసుక్రీస్తుకి ఎవరు ఆవహించారంట? యేసుకి క్రీస్తు అంటే మెస్సియా ఆవహించాడంట. అందుకే దైవావాహనవాదం అంటారు. అంటే క్రీస్తు ఆ యేసుని ఆవహించాడు కాబట్టే ఆయన యేసు క్రీస్తు అయ్యాడు అని వీళ్ళు నమ్ముతారు. ఇది వింతగానే అనిపిస్తుంది మనకి వింటా ఉంటే. యేసుకు క్రీస్తు ఆవహించడం ఏంటి, యేసు క్రీస్తు అవ్వడం ఏంటి, మనకి ఇట్లా వింతగా అనిపిస్తుంది. కానీ వీళ్ళు దాన్ని అట్లాగా ప్రకటించారు, అట్లాగా నమ్మారు ఎబియోనిజం వారు. బాప్తీసం తీసుకున్నప్పుడు యేసుకు దేవుని ద్వారా క్రీస్తు పూనినట్టు, అంటే దేవుని యొక్క శక్తి యేసును కమ్ముకున్నట్లు వీళ్ళు నమ్ముతూ ఉంటారంట. యేసు సిలువ వేయబడక మునుపు అనగా యేసు జీవితంలో ఆ చివరి దశ వచ్చే సమయానికి క్రీస్తు ఆయన్ను విడిచిపోయాడు. ఇది వాళ్ళు నమ్మే సిద్ధాంతం. ఎప్పుడు పూనాడంట? క్రీస్తు బాప్తీసం సమయంలో పూనాడంట. ఆయన ద్వారా అద్భుతాలు సూచకలన్నీ చేయించాడంట.
ఇక సిలువనెక్కే సమయానికి క్రీస్తు ఆయనలో నుంచి బయటికి వెళ్ళిపోయాడంట. అప్పుడు యేసు ఒక మానవుడిగానే సిలువ మీద మరణాన్ని అనుభవించాడంట. ఇది వీళ్ళు వినిపించిన వాదం. ఇది కూడా మొదటి శతాబ్దంలోనే జరిగింది. కాబట్టి ఈ దైవావాహనవాదం సరి అయిందా అంటే కాదు. మరి దీన్ని నమ్మొచ్చా అంటే నమ్మకూడదు. ఎందుకంటే మనం స్పష్టంగా తెలుసు క్రీస్తు పోరాటం ఏంటి, మళ్ళీ అక్కడి నుంచి బయటికి పోవటం ఏంటి, ఇది అసంబద్ధమైన వాదం అన్నమాట. ఇక మూడవదిగా మనం చూస్తే ఆది సంభూతవాదం, ఏరియనిజం అనేది వచ్చింది. దీని మీదనే ఇప్పుడు యూట్యూబుల్లో చాలా వాదోపవాదాలు, నువ్వంటే నువ్వెంతంటే నువ్వెంత అనేది ఇదిగో ఈ వాదాన్ని గురించే. ఏమి వాదం ఇది? ఆది సంభూతవాదం, ఏరియనిజం. దీన్ని ఏరియస్ అనే వ్యక్తి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ వాదం ప్రకారము జాగ్రత్తగా చూడండి, ఈ ఏరియనిజాన్ని సృష్టించింది ఎవరు అంటున్నామంటే ఏరియస్. ఇతను ఒక అలెగ్జాండ్రియా సంఘ పెద్ద. అలెగ్జాండ్రియా ప్రాంతంలో ఇతను ఒకప్పుడు సంఘ పెద్ద. ఈ బోధ 4వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఈ బోధ అనేకులపై ప్రభావాన్ని చూపి ఆ దినాల్లో సంఘాన్ని కూడా కలవరపరిచింది. ఎంత కలవరపరిచిందంటే అంత కలవరపరిచింది. ఇంతకీ వీళ్ళు ఏం చెప్తారు అంటే, ఈ ఏరియస్ యేసుక్రీస్తు యొక్క నిజమైన దైవత్వాన్ని తిరస్కరించాడు. ఏం చేశాడు ఏరియస్? యేసుక్రీస్తు యొక్క నిజమైన దైవత్వం ఏదైతే ఉందో ఆ దైవత్వాన్ని ఈయన సంపూర్ణంగా తిరస్కరించాడు. మరి దానికి బదులుగా ఏం చెప్తాడు అంటే, యేసు దేవుణ్ణి పోలిన వాడే కానీ దేవుడు కాదు. ఏమని చెప్తాడు? దేవుణ్ణి పోలిన వాడే కానీ దేవుడు మాత్రమైతే కాదు. అంటే వీళ్ళ ఉద్దేశంలో ప్రకారం యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుని పోలికలో ఉన్నవాడు. దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా. మరి యేసుక్రీస్తు ఎవరు? దేవుని కంటే తక్కువవాడు, దేవుని చేత సృష్టించబడినవాడు, దేవుని పోలినవాడు, అంతే తప్ప ఈయనతో సమానం కాదు అనే వాదాన్ని ఏరియస్ అనే వ్యక్తి తీసుకొచ్చాడు. ఇక ఈ వాదాన్ని ఖండించడానికి, ఈ వాదం మీద వాద ప్రతివాదనలు చేయడానికి క్రీస్తు శకం 325వ సంవత్సరంలో నైసియా ప్రాంతంలో సంఘం అధ్యక్షులందరూ కూడా కలిసి సంఘ పెద్దల విశ్వాస సమ్మేళనం జరిపారు. దీన్నే కౌన్సిల్ ఆఫ్ నైసియా అని కూడా పిలుస్తారు. అంటే నైసియా ప్రాంతంలో జరిగిన సభ. కౌన్సిల్ అంటే సభ, కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటే నైసియా ప్రాంతంలో జరిగిన సభ అంటాం. ఈ సభలో ఏం జరిగిందంటే ఏరియస్ దుర్బోధను ఖండించడం జరిగింది. ఏరియస్ యొక్క ఈ దుర్బోధ ఏదైతే ఉందో, అంటే యేసుక్రీస్తు దేవుని పోలిన వాడే కానీ దేవునితో సమానమైన వాడు కాదు, దేవుని కంటే తక్కువ స్థాయి కలిగిన వాడు అని ఈ బోధ ఏదైతే ఉందో దాన్ని వాదోపవాదాల చేత వీళ్ళందరూ కూడా ఖండించారు. ఆ రోజుల్లోనే క్రీస్తు శకం 325వ సంవత్సరంలోనే దీన్ని గట్టిగా ఖండించి దీన్ని ప్రూవ్ చేసిన వాళ్ళు ఏంటంటే అథనాసియన్ అని ఒక వ్యక్తి. ఎవరైనా అథనాసియన్ అనొచ్చు, లేదా ఎథనీసియన్ అని పిలవచ్చు. ఈ వ్యక్తి గట్టిగా నిలబడి దీన్ని ఖండించాడు. ఇతనే ఫాదర్ ఆఫ్ ట్రినిటీ అని కూడా పిలుస్తారు ఇతన్నే. ఈ అథనాసియన్ ఏమని పిలుస్తున్నాం? ఫాదర్ ఆఫ్ ట్రినిటీ. అంటే ఈ త్రిత్వం అనేది ఇదిగో ఈయనే ఫాదర్గా మనకు చెప్తున్నాం. అంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వం మానవత్వం సమగ్రంగా ఉంది. యేసుక్రీస్తు దైవత్వానికి ఇదిగో తండ్రితో సమానమైన దైవత్వం కలిగిన వాడు. అంతేకాదు పరిశుద్ధాత్ముడు కూడా వీరిద్దరికీ సమానమైన దైవత్వం కలిగిన వాడని లేఖనాల్లోంచి ఈయన తీసి అందరికీ కూడా ప్రూవ్ చేసి చూపించాడు. ఆ రోజుల్లోనే ఈ ఏరియస్ బోధ ఖండించబడింది. ఎప్పుడైతే ఏరియస్ బోధ ఖండించబడిందో ఈ ఆలోచన సభ, ఈ కౌన్సిల్ ఏం చేసిందంటే ఏరియస్ని బహిష్కరించేశారు. దానికి ముందుగానే ఒక క్రీడ్ అనేది ఏర్పాటు చేశారు. కాల్సిడ్ అని క్రీడ్ అనేది ఏర్పాటు చేశాడు. 600 మంది బిషప్పులందరూ కలిసి ఒక క్రీడ్ అంటే ఒక ఒడంబడికను తయారు చేసి రాయించి దాన్ని ఏరియస్ ద్వారా సంతకం పెట్టించమన్నారు. దానికి ఏరియస్ ఒప్పుకోలేదు.
నేను సంతకం పెట్టడం ఏంటి, యేసుక్రీస్తు దైవ సమాధాన్ని నేను సంతకం పెట్టేది లేదు, ఒప్పుకునేది లేదు అని ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఏరియస్ అప్పుడు వీళ్ళు బహిష్కరించేశారు. ఈ రకంగా ఈ సిద్ధాంతం 4వ శతాబ్దంలోనే ఖండించబడింది. ఇక 4వదిగా మనం మాట్లాడుతున్న వాదాల్లో అసమగ్రవాదం, దీన్ని అపోలోనియరిజం అంటాం. ఈ అపోలోనేరియస్ ఒకప్పుడు ఎవరంటే లవోదికా సంఘం ఉంది కదా బైబిల్లో, ఆ సంఘానికి పెద్ద అన్నమాట ఈయన. యేసుక్రీస్తు మానవ దేహం కలిగి ఉన్నాడు, మానవుని యొక్క ప్రాణం లాగానే ప్రాణం కూడా ఉంది, కానీ మానవుని యొక్క ఆత్మ కాదు. మరి ఎవరు ఆత్మయా అంటే దేవుని ఆత్మ. ఓయ్, శరీరం మానవుడిదే, ప్రాణం మానవుడిదే, కానీ ఆత్మ మాత్రం మానవ ఆత్మ లేదు. మరి ఏముందయ్యా అంటే దేవుని ఆత్మే ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు ఈయన. యేసుక్రీస్తు మానవ ఆత్మ నిత్యుడగు లోగోస్ అంటే వాక్యం ద్వారా స్థానభ్రంశం చెందింది, డిస్ప్లేస్మెంట్ అయ్యింది. అంటే ఈ మానవ ఆత్మ ప్లేస్లో దేవుని ఆత్మ వచ్చేసింది. కాబట్టి ఇదిగో ఈయన ప్రాణం కలిగిన మానవుడిగా, శరీరం కలిగిన మానవుడిగా ఉంటూ ఈయనలో దేవుని ఆత్మ ఉన్నాడు అని చెప్పేసింది. ఈ రకంగా యేసుక్రీస్తు యొక్క దైవత్వం, మానవత్వం రెండు కూడా చిన్న భిన్నమైపోయినాయి ఈ వాదం ద్వారా. కాన్స్టాంటినోపుల్లో జరిగిన ఈ విశ్వ సంఘ అధ్యక్షుల యొక్క సభ ఈ దుర్బోధన ఖండించింది. ఈ ఆలోచన సభ యేసుక్రీస్తుని సమగ్రమైన మానవుడిగా అంగీకరించింది. అబ్బాయి, యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడు, మానవుని ఆత్మ యేసుక్రీస్తులో ఉంది, అంతేగాని ఈ మానవ ఆత్మ దేవుని ఆత్మతో డిస్ప్లేస్మెంట్ అవ్వలేదు, రీప్లేస్ అవ్వలేదు అని వీళ్ళు ఖండించి చెప్పేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఆదిమ సంఘ కాలంలో వచ్చిన మరి ఒక బోధ గురించి మనం చూస్తున్నాం. అదేమిటంటే ద్వంద్వ వ్యక్తిత్వవాదం. నెస్టోరియన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? నెస్టోరియన్. మరి ఈయన ఒకప్పుడు ఎక్కడ అంటే ఈయన ప్రముఖమైన ప్రసంగికుడు. ఎక్కడ అంటే కాన్స్టాంటినోపుల్లోని అధ్యక్ష సంఘ బిషప్ ఈయన దీన్ని ప్రాచుర్యం చేశాడు. అంటే ఈయన ఏం చెప్పాడు అంటే యేసుక్రీస్తులోని ద్వంద్వ స్వభావం ఇద్దరు వేరువేరు వ్యక్తులుగా భావించి ద్వంద్వ వ్యక్తుల్లాగా అభివర్ణించాడు. అంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం ద్వంద్వ వ్యక్తిత్వం, అంటే దేవుని వ్యక్తిత్వం, మానవ వ్యక్తిత్వం, రెండు వ్యక్తిత్వాలు ఆయనలో ఉన్నాయి. మనిషిలో ఒక వ్యక్తిత్వమే ఉంటుంది మానవుడిగా, దేవునిలో ఒక వ్యక్తిత్వం ఉంటుంది దేవుడిగా. కానీ యేసుక్రీస్తులో రెండు వ్యక్తిత్వాలు, రెండు పర్సనాలిటీస్ ఉన్నాయి, డబుల్ పర్సనాలిటీస్ ఉన్నాయి అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చాడు. మల్టీ పర్సనాలిటీస్ ఉన్నాయి ఈయన భాష ప్రకారం. ఇది ఎట్లా ఉందంటే ఏదో అపరిచితుల్లో కాసేపు వీడు నటించినట్లులాగా అనమాట. మల్టీ పర్సనాలిటీసు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఈయన కాసేపు మానవుడిగా, కాసేపు దేవుడిగా ఈయన ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చాడు. దీనికోసం ఈయన బైబిల్లోంచి ఒక రెఫరెన్స్ను కూడా ఆధారం చేసుకున్నాడంట. ఏమిటి అది అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. ఇక్కడ ఈ మేము అనే దాన్ని ఈయన యేసుక్రీస్తు మేము అన్నాడంటే అర్థం ఏంటి? ఆయనలో దేవుడు ఉన్నాడు, ఆయనలో మానవుడు ఉన్నాడు, ద్వంద్వ వ్యక్తిత్వం ఉంది ఆయనలో, మల్టీ పర్సనాలిటీ ఉంది ఆయనలో. అందుకని యేసుక్రీస్తు మేము అన్నాడు అని దీన్ని పట్టుకొని ఈయన మల్టీ పర్సనాలిటీస్, డబుల్ పర్సనాలిటీస్ కలిగిన వ్యక్తి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లోనే మరియ యొక్క ఆరాధన ప్రారంభమైంది. మరియను దైవమాతగా అంగీకరిస్తూ వచ్చారు వీళ్ళు. అయితే దాన్ని నెస్టోరియన్ అంగీకరించలేక మరియా యేసు మానవత్వానికి తల్లి, దైవత్వానికి తల్లి కాదు అని బోధిస్తూ యేసుక్రీస్తులో నుండి వచ్చిన మరియా మానవుడు, దేవుని నుండి వచ్చిన వాడు ఇద్దరు ఉన్నారని బోధించాడు. ఏమని బోధించాడైనా? నెస్టోరియన్ దాన్ని అంగీకరించలా.
మరి యొక్క ఆరాధన నెస్టోరియన్ అంగీకరించలా. దానికి బదులుగా ఏమని చెప్పాడు ఈయన? మరియా యేసు మానవత్వానికి తల్లి, దైవత్వానికి తల్లి కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే యేసులో మానవత్వం ఉంది, దైవత్వం ఉంది, రెండు స్వభావాలు ఉన్నాయి కదా. ఆ మానవ స్వభావానికే ఈమె తల్లి, ఆ దైవ స్వభావానికి ఈమెమి తల్లి కాదు అని బోధిస్తూ యేసు క్రీస్తులో మరియ నుండి వచ్చిన మానవుడు, దేవుని నుండి వచ్చిన ఆ దేవుడు ఇద్దరు ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తులో మరియ నుంచి వచ్చిన మానవుడు ఉన్నాడు, అలాగే దేవుడి నుంచి వచ్చిన దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ దుర్బోధని క్రీస్తు శకం 431 సంవత్సరంలో ఈ కాల్సిడన్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఆలోచన సభ ఖండించింది. అబ్బాయి ఏంటిది, రెండు వ్యక్తిత్వాలు ఉండడం ఏంటి, మానవుడిగా దేవుడిగా ఆయన మల్టీ పర్సనాలిటీస్ ఉండడం ఏంటి అని ఆ కాల్సిడన్ ప్రాంతంలో జరిగిన ఆ సభ ఈ విషయాన్ని ఖండించింది. యేసుక్రీస్తు రెండు స్వభావాలు ఉన్నాడు, కానీ ఇద్దరు వ్యక్తులు కాదు అని డిక్లేర్ చేసింది. యేసుక్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి, కానీ ఇద్దరు వ్యక్తులుగా లేడు. మానవుడిగా దేవుడిగా రెండు వ్యక్తులుగా లేడు ఈయన, మల్టీ పర్సనాలిటీస్ కాదు ఈయన. రెండు స్వభావాలు ఉన్నాయి, కానీ 2 పర్సనాలిటీస్ అయితే కాదు అని డిక్లేర్ చేశారు. ఆ రకంగా ఈ ద్వంద్వ వ్యక్తిత్వవాదం అనేది ఖండించబడింది ఆనాటి సంఘంలో. అది కూడా ఎప్పుడు 431 సంవత్సరం క్రీస్తు శకంలోనే ఖండించేశారు. ఇలాగా ఆదిమ సంఘంలో వస్తున్నటువంటి ప్రతి దాన్ని కూడా అక్కడ ఉన్నవారు ఆ సమయంలో దాన్ని ఖండిస్తూ సరి చేసుకుంటూ వచ్చారు. ఇక చివరిగా 6వ స్వభావాన్ని చూద్దాం. ఇటు వినాలిక చివరికి వచ్చేసాం. 6వ స్వభావం ఏమిటంటే ఏక స్వభావవాదం. ఏమిటి ఈ వాదం? ఏక స్వభావవాదం. ఇప్పుడు ద్వంద్వ స్వభావం అంటే ఒప్పుకోలేదు కదా, ద్వంద్వ పర్సనాలిటీ వ్యక్తిత్వం అంటే ఒప్పుకోలేదు కదా, అందుకని ఏక స్వభావవాదం తీసుకొచ్చారు. ఏక స్వభావవాదం అంటే ఒకే స్వభావం ఉంది, కానీ నిజానికి యేసుక్రీస్తులో ద్వంద్వ స్వభావం ఉంది. మానవుని యొక్క స్వభావం, దేవుని యొక్క స్వభావం రెండు కలిపి ఉన్నాయి. కానీ వీళ్ళు ఏమంటారు? ఏక స్వభావమే ఉంది అంటారు. అంటే మోనోఫిజిటిజం. మోనో అంటే సింగిల్, కాబట్టి ఏక స్వభావవాదం అనేది ఒకటి ఉంది. దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే దీని గురించి చూద్దాం. కాన్స్టాంటిల్ నోపుల్లోని ఒక క్రైస్తవ సన్యాసుల మఠం నాయకుడైన యూటికస్ అనే వ్యక్తి ఈ నెస్టోరియన్కు వ్యతిరేకంగా ఈ ద్వంద్వ వ్యక్తుల సిద్ధాంతాన్ని ఖండించబోయి ఏక స్వభావ సిద్ధాంతం అనే మరొక దుర్బోధన తీసుకొచ్చాడు. మనం ముందు చెప్పినటువంటి ఆ ద్వంద్వ వ్యక్తిత్వ వాదం ఏదైతే ఉందో దాన్ని ఖండించబోయి ఈయన ఏక స్వభావవాదము అనే దాన్ని తీసుకొచ్చాడు. దీన్ని ఈయన ఎప్పుడు బిగిన్ చేశాడంటే క్రీస్తు శకం 448 సంవత్సరంలో బిగిన్ చేశాడు. ఇతని బోధ ప్రకారం అంటే ఈ సిద్ధాంతం ప్రకారం యేసుక్రీస్తులో దైవత్వం మానవత్వం సంకీర్ణం చెందాయి, నూతన వ్యక్తిత్వం ఆవిష్కరించబడింది. చూడండి, ఈ వాదం ప్రకారం ఏంటంటే యేసుక్రీస్తులో దైవత్వం వచ్చేసింది, యేసుక్రీస్తులోకి మానవత్వం వచ్చింది, ఈ రెండు కలిపి కొత్త వ్యక్తిత్వం వచ్చేసింది. ఎట్లా ఉంది? ఇది భలేగా ఉంది కదా, రెండు ఉన్నట్లుగా ఉన్నాయి కదా. మానవత్వం వచ్చింది, దైవత్వం వచ్చింది, ఈ రెండు కలిపి ఒక ఏదో మనం దీన్ని తీసుకొచ్చి ఒక హైబ్రిడ్ మొక్కని తయారు చేసినట్లుగా యేసుక్రీస్తులో మానవ స్వభావం దైవ స్వభావం కలిపి ఈ రెండు కలిసినటువంటి ఒక హైబ్రిడ్ పర్సనాలిటీ వచ్చేసింది అని ఈయన తీసుకొచ్చేసాడు. అసలుకే ఇదిగో ఈశ్వర పెట్టినట్టు ఉందన్నమాట ఇది. దాన్ని ఖండించబోయి ఈయన కొత్త దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకో దుర్బోధన తయారు చేశాడు ఈయన. యేసుక్రీస్తు మానవత్వంలో దైవత్వం విలీనమైంది, దైవత్వం మానవత్వాన్ని ఆపాదించుకుంది, అంటే రెండు కలగలుసుకున్నాయి. అందువల్ల దైవత్వం మానవత్వం సంకీర్ణం చెంది ఏక స్వభావం ఏర్పడింది అని చెప్పుకుంటూ వచ్చాడు ఈయన. దీన్ని బట్టి యేసుక్రీస్తు యొక్క మానవత్వం ద్వితీయ శ్రేణి మానవత్వం, దైవత్వం కూడా ద్వితీయ శ్రేణి దైవత్వమే అయ్యింది. చూడండి ఏమైంది, యేసుక్రీస్తు యొక్క మానవత్వం సంపూర్ణమైన మానవత్వంగా లేదు. ఇప్పుడు
అంటే రెండవ స్థాయికి పడినట్టుగా ఉంది. మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వం కూడా సంపూర్ణమైన దైవత్వంగా లేదు, ఇక్కడ రెండవ స్థాయికి పడిపోయింది. అంటే అసలుకే మోసం వచ్చినట్లుగా ఉందన్నమాట. పాలల్లో నీళ్లు కలిపాం, ఏమవుద్ది? నీళ్ళలో పాలు కలిపాం, ఏమవుద్ది? అది ఇది కలిపి చివరికి నీళ్ల పాలు అయిపోతాయి. పూర్తిగా పాలు కాదు, పూర్తిగా నీళ్లు కాదు, నీళ్ల పాలు అయిపోతుంది. అట్లా ఉందన్నమాట. అంటే ఈయన చెప్పింది దైవత్వ స్వభావం, మానవ స్వభావం రెండు కలిసిపోయినాయి. చివరికి పూర్తిగా దైవ స్వభావం కాదు, పూర్తిగా మానవ స్వభావం కాదు. అంటే మానవ స్వభావం కంటే తగ్గిపోయింది, దైవ స్వభావం కూడా తగ్గిపోయింది అన్నట్లుగా చేశాడు ఈయన. ఈ బోధ నిర్ద్వందంగా చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు కాదు, సంపూర్ణమైన మానవుడు కాదు. ఈ బోధ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు కాదు, సంపూర్ణమైన మానవుడు కాదు అని ఈ బోధ చెప్తుంది. కానీ నిజానికి ఇది సరి అయిందా అంటే కాదు. యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. కానీ ఈ రెండు కలిసి కొత్త స్వభావం వచ్చింది అంటే సంపూర్ణమైన దేవుడుగా లేదు, సంపూర్ణమైన మానవుడుగా కూడా లేదు. ఇలాగా ఈ బోధ ఆనాడు సంఘంలో చాలా కలవరాన్ని నింపింది. క్రీస్తు శకం 451 సంవత్సరంలో ఈ కాల్సిడెన్లో జరిగినటువంటి ఈ విశ్వ సంఘ సమ్మేళనంలో దీన్ని కూడా ఖండించేశారు. యేసుక్రీస్తు ద్వంద్వ స్వభావం కలవాడే అని నిర్ధారించేసింది ఈ సభ. ఇలాగా యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం మీద, యేసుక్రీస్తు యొక్క మానవత్వం మీద, దైవత్వం మీద ఆది నుంచి ఇప్పటి వరకు కూడా అపవాది దాడి చేస్తూనే ఉన్నాడు. ఎంతోమందిని లేపుతూ, ఎంతోమంది ద్వారా వింత వింత బోధలు సృష్టిస్తూ ఆది నుంచి ఎప్పటి వరకు కూడా ఆ యేసుక్రీస్తు యొక్క మానవత్వం మీద, యేసుక్రీస్తు యొక్క దైవత్వం మీద అపవాది దాడి చేస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క స్వభావం, మళ్ళా చెప్తున్నాను, యేసుక్రీస్తు యొక్క స్వభావం ఎటువంటిది? దైవ మానవ స్వభావం. సంపూర్ణమైన దైవ స్వభావం ఉంది, సంపూర్ణమైన మానవ స్వభావం ఉంది. అవి రెండు కలగలిపి ఏక స్వభావం రాలేదు, అట్లాగాని మల్టీ పర్సనాలిటీ కూడా కాదు. స్వభావం ఉంది, వ్యక్తిత్వం రెండు వ్యక్తిత్వాలు కాదు, రెండు స్వభావాలు కలిగిన సంపూర్ణమైన దైవ మానవుడిగా యేసుక్రీస్తు ఉన్నాడు.